నమస్తే మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ఈ రోజు తెలంగాణలోని వెలుగు పేపర్లో వచ్చినటువంటి తాజా సమాచారం. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. గ్రామ రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తూ భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 10,000 పోస్టుల్లో 5,000కు పైగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో జీపీఓ పోస్టులు ఫుల్ఫిల్ చేయాలని ఇంతకు ముందు గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆ దిశగానే గవర్నమెంట్ అడుగులు వేస్తుంది. మరి ఇప్పటి వరకు దీంట్లో ఎలాంటి అలికిడి లేదు. కానీ ఇప్పుడు మనకి ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని అన్ని నోటిఫికేషన్స్ కూడా చక్కగా క్లియర్ గా ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మీరు ఆ దిశగా చదవడానికి ప్రయత్నం చేయండి. మరి ఇక్కడ చూడండి, అంతకుముందు దీనికి ఇంటర్మీడియట్ అంటూ వాదనలు వచ్చాయి. కానీ పేపర్లో క్లియర్ గా ఇచ్చాడు, డిగ్రీని అర్హతగా నిర్ణయించారు. జీపీఓకి అప్లై చేసుకోవాలి అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే పాస్ అయి ఉంటే చాలు. నాకు తెలిసినంత వరకు పర్సంటేజ్ ఏమి అడగడు, పాస్ అయి ఉంటే చాలు. ఓకే, మరి ఏజ్ ఏంటంటే 18 నుంచి 34 సంవత్సరాలు. అంటే నోటిఫికేషన్ ఇచ్చే ఆ డేట్ కి ఏది ఇస్తాడో దానికి కరెస్పాండింగ్ గా 34 సంవత్సరాలు రన్ అవుతూ ఉండాలి. 34 నుండి 35 రన్ అవ్వడు. మరి మీకు తెలిసిందే, బీసీకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు మామూలు. ఓకేనా? సో కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి బాధ్యతను ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లకు ఇవ్వడం జరిగిందని మనకి పేపర్లో నిర్ణయించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిరుద్యోగులందరూ పుస్తకాలకు పట్టిన బూజును దులిపి ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ కొనసాగించాలి. లేదంటే మీరు పోటీలో నిలవలేరు. దీంతో పాటు ఇంకా ఏం పోస్టులు ఉన్నాయి? సో దానికి దీనికి ఆ పోస్టులకి ఈ పోస్టులకి సిలబస్ లో ఏమైనా తేడా ఉందా అంటే ఇక్కడ ప్రధానంగా మీరు గమనించండి. జీపీఓ అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, రైల్వే అయినా, గ్రూప్ 3 అయినా, గ్రూప్ 4 అయినా, అంటే ఈ 6 కేటగిరీ పోస్టులకు ఒకే సిలబస్ ఉంటుంది. కానీ రైల్వేలో ఇంగ్లీష్ ఉండదు, మిగిలిన నాటికి ఇంగ్లీష్ ఉంటుంది నాన్న. ఓకే, సో కాబట్టి మీరు ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయితే 6 లేదా 7 ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినట్టే. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. దీనికి సంబంధించి మన తెలంగాణ నిరుద్యోగుల కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో త్వరలో మనం ఒక డెమోని ఏర్పాటు చేస్తాం. సో ఆ డెమోలో మీరందరూ డెమో విన్న తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. అక్కడ మనం అందించబోయే కోర్సులు ఏంటంటే ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, డిఎస్సి, రైల్వే, గ్రూప్ 3, గ్రూప్ 4, ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో ఒక్క డిఎస్సి వింగ్ వేరే ఉంటది, మిగిలిన అన్నిటికీ అదే సిలబస్. మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదు. కాకపోతే సబ్జెక్టులో వెయిటేజ్ తేడా ఉంటుంది అంతే. ఒక డిఎస్సి వింగ్ మాత్రం సపరేట్ సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి వాటికి దీనికి ఏదో కొంత 50% వరకు కొంత కవర్ అవుతుంది, కానీ పూర్తిగా అయితే కవర్ అవ్వదు డిఎస్సిలో. మన ఈ కొత్తగూడెంలో మాత్రం ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, గ్రూప్ 3, గ్రూప్ 4, తర్వాత ఇంకా రైల్వే, ఫారెస్ట్, డిఎస్సి, వీటన్నిటికి సంబంధించినటువంటి డెమో క్లాసులు త్వరలో ఏర్పాటు చేస్తాం. మీకు దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా నేను త్వరలో మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.